హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాసులో అరే కాన్సెప్ట్ని సి లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేస్తారు, అసలు అరే కాన్సెప్ట్ అనేది ఏంటిది అనే దాన్ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా అరే అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అరే మీన్స్ అంటే అరే అనబడేది గ్రూపుగా ఒకే స్వభావాన్ని కలిగిన డేటా ఎలిమెంట్స్ అనబడేవి సింగిల్ వేరియబుల్కి ఇవ్వబడుతుంది. ఈ తత్వాన్ని అరే కింద చెప్పబడతాం. అరే మీన్స్ టు స్టోర్డ్ గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్ విత్ సింగిల్ వేరియబుల్ నేమ్. దిస్ ద డెఫినేషన్ అబౌట్ అరే. అసలు యాక్చువల్గా అసలు అరే అనేది ఏంటిది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకుంటే, మన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మ్యాట్రిక్స్ అనే మాత్రిక అనే స్వభావం కలిగిన ఒక ప్రాబ్లమ్స్ ఉంటుందన్నమాట. ఆ మాత్రిక స్వభావాన్ని అరే కింద మనం చెప్పొచ్చు. అంటే మాత్రిక ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. తర్వాత మీకు ఈ యొక్క అరే అనేది ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడి ఉంది, అది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అరే ఇన్ సి లాంగ్వేజ్. సో ఇన్ మ్యాథమెటికల్ సబ్జెక్ట్లోని మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక నేమ్ తీసుకుంటే, ఏ అనే నేమ్లో కొన్ని ఎలిమెంట్స్ని మనం పాస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దట్. ఇప్పుడు దీన్ని మనము ఏ అనే మ్యాట్రిక్స్ కింద స్వభావంగా పిలుస్తాం అనమాట. ఈ ఏ అనే మ్యాట్రిక్స్లో మీరు చూస్తే డేటా ఎలిమెంట్స్ అనబడేవి ఇక్కడ ఒక ఎలిమెంట్స్తో మొదలైతే ఇక్కడ ఎండ్ అయిందనమాట. అంటే ఎలా ఉన్నాయంటే 3 అడ్డు వరుసలుగా, అదేవిధంగా 3 నిలువు వరుసలుగా డేటా ఎలిమెంట్స్ అనేవి ఉండబడ్డాయి. సో ఈ యొక్క మాత్రికను ఏమంటాం అంటే 3x3 మాత్రిక అంటాం జనరల్గా. ఇక్కడ మీరు చూడండి, ఏ డేటా ఎలిమెంట్ అది ఏ వాల్యూ అయినా సరే డిఫరెంట్ స్వభావం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.0, సో 1.1 ఇలాగా ఏ డిఫరెంట్ స్వభావం అంటే కొన్ని న్యూమరికల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్, కొన్ని డెసిమల్ నెంబర్స్ అనేవి ఉండటం అనేది సాధ్యం కాదు, ఉండవు అనమాట. ఇలాంటి తత్వాన్ని మనం ఏమంటాము అంటే హెట్రోజీనియస్ అంటాం. అంటే డిఫరెంట్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇట్లా హెట్రోజీనియస్ కాదు కదా డెఫినెట్ చెప్పింది. అరే అనేది గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ అంటే ఆల్ డేటా ఎలిమెంట్ అనేవి ఒకే స్వభావాన్ని చెప్పాలి. ఏ విధమైనవి, అది న్యాచురల్ నెంబర్ అయి ఉండొచ్చు అండ్ డెసిమల్ నెంబర్స్ అయి ఉండొచ్చు, అలాంటి చెప్పాలి. సో మిక్స్డ్ ఎలిమెంట్స్ అనేవి అలౌ చేయదు అనమాట. ఏది మాత్రిక అనే స్వభావం మ్యాథమెటిక్స్లో. అలాంటి తత్వాన్ని కలిగిందే అరే అనే ప్రోగ్రామింగ్ లెవెల్లో చెప్తున్నాం మన కాన్సెప్ట్. అరే అనేది ఒక్కసారి మళ్ళీ మనం ఆ డెఫినేషన్ అదే అని ఒకసారి చూద్దామని. ఇక్కడ మనం ఏమని చెప్తున్నాడంటే అరే ఇట్ కెన్ కంటైన్ group of homogeneous data element with single variable name, the variable name or variable. దీన్ని మనము అరే అనే కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్ కింద చెప్పవచ్చు. అంటే ఏమని చెప్తున్నాడు, గ్రూపు అంటే సమూహముగా, హోమోజీనియస్, దిస్ ఇస్ ద టెర్మినాలజీ వర్డ్ అండి. హోమోజీనియస్ అంటే ఒకే స్వభావము. డేటా ఎలిమెంట్స్ అంటే ఏదైనా వాల్యూ ఎలా ఉంటుంది, సింగిల్ వేరియబుల్, ఒకే వేరియబుల్లో ఉండబడితే ఆ స్వభావాన్ని మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే అరే అనే స్వభావాన్ని చెప్పొచ్చు అన్నమాట. మళ్ళీ ఒక్కసారి మనం మాట్లాడుకుంటున్నామండి. అరే స్వభావము అనేది మన మ్యాథమెటిక్లో మ్యాట్రిక్స్ అనే దాన్ని ఏదైతే మనము ప్రాబ్లమాటిక్గా చేసి ఉన్నామో ఆ స్వభావాన్నే ఇక్కడ అరే రూపంలో చెప్తాం అనమాట. సో అది మీరు ఒకసారి ఆ టాపిక్ మ్యాట్రిక్స్ అనే టాపిక్ అనేది ఐడియా ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఇది ఈజీ అయిపోద్ది అనమాట. సో ఆ ఉద్దేశం మీద నేను ఆ టాపిక్ మాట్లాడాను. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మ్యాట్రిక్స్ అనే స్వభావాన్ని కలిగిన తత్వం ఏదైతే ఉందో అదే అరే యొక్క స్వభావం. ఓకేనండి, రైట్. తర్వాత టైప్స్ ఆఫ్ అరేస్. అంటే అరేస్ అనేవి ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి మేజర్గా 2 టైప్స్ అని చెప్తానండి. సమ్ పీపుల్ కాలింగ్ ఫర్ ద
డిఫరెంట్ టైప్స్ అని చెప్తారు. అంటే 2 టైప్స్ అనేవి నేనేమని చెప్తున్నానంటే సింగిల్ డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. ఇది నేను చెప్తుంది. అంటే 2 టైప్స్ ఆఫ్ అరే. వన్ ఈజ్ ద సింగిల్ డైమెన్షనల్ అరే, ద అనదర్ వన్ ఈజ్ ద మల్టీ డైమెన్షనల్ అరే. సో సమ్ పీపుల్ అంటే కొంతమంది మనము ఎలాగ చెప్తుంటారంటే సింగిల్ డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్తుంటారు. సో నేను ఆ విధానాన్ని తప్పు అని చెప్పలేదు, నా విధానం రైట్ అని చెప్పలేదండి. అక్కడ చెప్పిన విధానం ఏంటంటే 2 డైమెన్షనల్ తర్వాత మల్టీ డైమెన్షనల్ అని పలకరిస్తున్నారు. బట్ నేనేం చెప్తున్నానంటే సింగిల్ డైమెన్షనల్ తర్వాత 2 or 3 ఎన్ని ఉన్నా దాన్ని నేను మల్టీ కింద తీసుకొని చెప్తున్నాను. ఆ ఉద్దేశం మీద సింగిల్ డైమెన్షనల్ అరేగా ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చిన తర్వాత మల్టీ డైమెన్షనల్ అరేగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకేనండి, రైట్. అరేస్ అనేవి 2 టైప్స్గా చెప్తాము. ది వన్ ఈజ్ ద సింగిల్ డైమెన్షనల్ అరే, సింగిల్ డైమెన్షనల్ array, and the second one is the multi-dimensional array. Multi-dimensional array. The two nature of arrays. Single dimensional array and the second one is the multi-dimensional array. So first what is meant by single dimensional array, after that multi-dimensional guరించి మనం మాట్లాడుకుందాం, like that. ఫస్ట్ వన్ సింగిల్ డైమెన్షనల్ అరే గురించి మనం మాట్లాడుకుందామండి. సింగిల్ డైమెన్షనల్ అరే. సో ఈ సింగిల్ డైమెన్షనల్ అరే వచ్చిన తర్వాత డేటా ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ 1 డైమెన్షన్లోనే ఉంటుందండి. దట్ ఈస్ ద హారిజాంటల్ డైమెన్షనల్ ఆర్ వర్టికల్ డైమెన్షనల్. అంటే ఈ యొక్క విధానంలో ఎలిమెంట్స్ అనేవి ఏదైనా ఒక వరుసలోనే ఉంటాయి అని చెప్తున్నాడు. అది అడ్డు వరుసలో అయినా నిలువు వరుసలో అయినా మాత్రమే ఉంటాయి. అయితే ఆ ఎలిమెంట్స్ మొత్తము ఒక్క వేరియబుల్కి మాత్రమే ఉంచబడుతుంది. ఒకసారి చూడండి, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ మనం తీసుకుంటే ఈ ఏ అనే వేరియబుల్లో మీరు కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వదలుచుకుంటే ఈ విధంగా మనం ఇస్తే దీన్ని వర్టికల్ ఫార్మేషన్ అంటాం. దీన్ని సింగిల్ డైమెన్షనల్ అరే అని అంటాము. దాని సైజు గురించి మనం మాట్లాడమంటే ఏ విధంగా మనం మాట్లాడతామంటే 1/1, అంటే ఒక అడ్డు వరుస ఒక నిలువు వరుస. దిస్ ఈజ్ ద సింగిల్ డైమెన్షనల్ అరే యొక్క స్వభావం. సింగిల్ డైమెన్షనల్ అరే డేటా ఎలిమెంట్స్ అనే వాటిని సింగిల్ డైమెన్షనల్లో స్టోర్ చేసుకుంటుంది. సింగిల్ డైమెన్షనల్ అంటే ఏంది? ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్, అడ్డు వరుసలో ఉండొచ్చు నిలువు వరుసలో ఉండొచ్చు. ఆ తత్వాన్ని కలిగిన విధానాన్ని సింగిల్ డైమెన్షనల్ కింద మనం మాట్లాడతామండి. ఒక్కసారి ఆ సింటాక్స్ ఎలా ఉంటుంది ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో సింగిల్ డైమెన్షనల్ అరే యొక్క సింటాక్స్ ఒకసారి అబ్జర్వేట్ చేద్దామండి. సింటాక్స్ వచ్చిన తర్వాత డేటా టైప్కు సంబంధించబడిన కీవర్డ్ అండి. డేటా టైప్కి సంబంధించబడిన కీవర్డ్ లైక్ ఇంటీజర్ అయితే ఇంటూ, ఫ్లోటింగ్ పాయింట్ అయితే ఫ్లోట్, ఎనీ వన్. డేటా టైప్ కీవర్డ్, వేరియబుల్, వీ కెన్ మెన్షన్ ది వేరియబుల్ తర్వాత తప్పనిసరిగా ఈ విధమైన బ్రాకెట్ ఓపెన్ చేయాలండి. వేరియబుల్ తర్వాత ఈ విధమైన బ్రాకెట్ ఓపెన్ చేయకపోతే ఈ యొక్క డిక్లరేషన్ ఎర్రర్, కరెక్ట్ రాంగ్ కాదనమాట. ఈ విధమైన బ్రాకెట్ ఓపెన్ చేయాలా. ఈ విధమైన బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ సైజ్ అనే దాన్ని మనం మెన్షన్ చేస్తాం, సెమీకోలన్. ఇది ఒక విధానం అండి. సో ఏంటంటే డేటా టైప్కి సంబంధించిన కీవర్డు అండ్ వేరియబుల్ యొక్క సైజ్. అనదర్ వే, ఇంకొక విధానం కింద మనం మాట్లాడుకుంటే ఈ యొక్క దాని డిక్లరేషన్ ఆర్ సేమ్ డేటా టైప్ కీవర్డు అనదర్ వేరియబుల్. సింబల్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండి. సింబల్ స్పెసిఫై చేసి తప్పనిసరిగా స్పెసిఫై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి వీ కెన్ డిక్లేర్ ద వాల్యూ 1 and value 2 and so on, value nth position and semicolon. ఈ రెండిట్లో మీరు గమనిస్తండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైజు అంటే ఎరే సైజ్ అనే దాన్ని మెన్షన్ చేస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎరే సైజ్ అనేది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకుని ఎరే సైజ్ అనేది
ఏది పాస్ చేస్తుంది, అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఎరే సైజ్ని ఇక్కడ పాస్ చేస్తుంది. దీన్ని స్టాటిక్ వే అంటాం, దీన్ని డైనమిక్ వే అంటాం. సో వాట్ ఈజ్ మెంట్ బై స్టాటిక్ వే, వాట్ ఈజ్ మెంట్ డైనమిక్ వే అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా మాట్లాడుకుందామండి. అని ఇక్కడ వచ్చిన తర్వాత సైజు మెన్షన్ చేస్తాము, ఇక్కడ వచ్చిన తర్వాత సైజు అనేది ఆటోమేటిక్గా అసైన్మెంట్ ఆపరేటర్ పాస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఎలిమెంట్స్ బేసిస్. ఇది దాని యొక్క సింటాక్స్. తర్వాత దీని ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం చూద్దాము, తర్వాత దాని గ్రాఫికల్ ఫార్మేషన్ ఎలా ఉందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఒకసారి సింటాక్స్ తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. సింగిల్ డైమెన్షనల్ అరే యొక్క ఎగ్జాంపుల్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ కీవర్డ్ ఇంట్ అనుకోండి, వేరియబుల్ ఏ అనుకుంటే ఆ సైజు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 5 అనేది ఈజ్ నాట్ ఏ డేటా ఎలిమెంట్, ఈజ్ ఏ ఇండెక్స్ ఫార్మేషన్ ఆఫ్ ది అరే. సో ఇండెక్స్ అనేది ఏంటిదండి అని మీరు అడగొచ్చు. అక్కడ మనం ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది ఇక్కడ ఏంది అంటే, ఎరే స్వభావములో అది సింగిల్ డైమెన్షనల్ అవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్ అవ్వచ్చు, ఏ తత్వం అయినా సరే డేటా ఎలిమెంట్స్ అనేదాన్ని ఇండెక్స్ ఫార్మేషన్లో మాత్రమే అలౌ చేస్తుంది. డేటా ఎలిమెంట్స్ అనేది ఆ ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 0తో మొదలయ్యి అప్ టు ఎండ్ పొజిషన్, అంటే 0 డేటా ఎలిమెంట్ తీసుకుంటుంది, ఆ విధంగా లాస్ట్ డేటా ఎలిమెంట్ వరకు పాస్ అవుతుంది. అది ఎలా అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం గ్రాఫికల్ ఫార్మేషన్లో. సో ఇది 5 అనేది సైజ్ అండి, అంటే సైజ్ అంటే ఇండెక్స్ ఆఫ్ ఎరే. అండ్ ఎనదర్ వే మనం చెప్పుకున్నాము, ఎనదర్ వే వచ్చిన తర్వాత ఇంటూ ఏ ఓపెన్ క్లోజ్ ఎరే బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్ సమ్ ఎలిమెంట్స్ అనే వాటిని మనం ఇక్కడ పాస్ చేయటం జరుగుతుంది అండి. మీరు ఒక్కసారి చూస్తే దిస్ ఈజ్ ద డైరెక్ట్లీ గివిన్ ద వాల్యూ ఆఫ్ ఎరే ఇన్ ది ప్రోగ్రామ్లో ఎరేకి వాల్యూని డైరెక్ట్గా ఇస్తున్నాం, ఇక్కడేమో జస్ట్ సైజ్ ఇస్తున్నాం. ఇది ఏంటిది అనేది మనం ప్రోగ్రామింగ్ ద్వారా మీకు చెప్పినప్పుడు క్లియర్గా వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ది ఎరే ఎలిమెంట్స్ ఆర్ ఎరే వేరియబుల్. దిస్ ఈజ్ ద స్టాటిక్ డిక్లరేషన్ ఆఫ్ ది ఎరే వేరియబుల్ ఇన్ ది ప్రోగ్రామ్. ఇది మనము ఎరే సింగిల్ డైమెన్షన్ యొక్క సింటాక్స్ కింద చెప్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఎరే ఏ ఆఫ్ 5 అంటే అది ఎలా ఉంటుంది గ్రాఫికల్ ఫార్మేషన్లో, లేకపోతే ఇది ఏదైనా ఒకటి తీసుకొని మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 5 అని మీరు తీసుకుంటాం. ఏ ఆఫ్ 5 అని తీసుకోగానే ఆటోమేటిక్గా మెమరీ అనేది డివైడ్ అయిపోతుందండి. ఏ విధంగా డివైడ్ అయిపోతుందంటే మనం చెప్పుకున్నాం, ఇండెక్స్ ఎరే అనేది ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఇండెక్స్తో స్టార్ట్ అవుతుందంటే 0 ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట. 0 ఇండెక్స్తో అది స్టార్ట్ అయ్యి అప్ టు ఎండ్ పొజిషన్ ఏదైతే ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇండెక్స్ 5గా డివైడ్ అవ్వాలా, 5గా ఇండెక్స్ ఆటోమేటిక్గా డివైడ్. సో 5 ఎలిమెంట్స్ మీరు పాస్ చేస్తారండి, ఎనీ 5 ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈచ్ ఎలిమెంట్ ఫస్ట్ స్టోర్డ్ 0 ఇండెక్స్, సెకండ్ 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్ అండ్ 4 ఇండెక్స్. ద టోటలీ ది సైజ్ ఆఫ్ 5 ఈక్వల్. దిస్ ఈజ్ ద సింగిల్ డైమెన్షనల్ ఎరే ద గ్రాఫికల్ ఫార్మేషన్. ఈ విధంగా ఎలిమెంట్స్ అనే వాటిని స్టోర్ చేసుకోవడం జరుగుతుందండి ఇన్ ద మెమరీ ఆఫ్ ది కంప్యూటర్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, సింగిల్ డైమెన్షనల్ ఎరే అనేది డేటా ఎలిమెంట్స్ అనే వాటిని 1 డైమెన్షనల్లోనే తీసుకుంటుంది. ఐదర్ హారిజాంటల్ డైమెన్షనల్ ఆర్ వర్టికల్ డైమెన్షనల్. హారిజాంటల్ అంటే అడ్డంగా ఉండొచ్చు, వర్టికల్ అంటే నిలువుగా ఉండొచ్చు. అయితే ఎరే అనేది ఆల్వేస్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఇండెక్స్, నాట్ వాల్యూ. ఎరేకి ఎప్పుడు వాల్యూ తెలియదండి, దానికి అండర్స్టాండ్ చేసుకునేది ఇండెక్స్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఇండెక్స్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అనే దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇండెక్స్ అనేది అక్కడ ఎంటీగా ఉందనుకోండి, ఎలిమెంట్ రిసీవ్ చేసుకొని స్టోర్ చేస్తుంది. ఇండెక్స్ అనేది ఫిల్ అయింది అనుకోండి, ఎలిమెంట్ ఒకవేళ ఎలా అయింది అనుకోండి, ఎర్రర్ రిట్రీవ్ చేస్తుంది అనమాట. అంటే ఎరే సైజ్ నాట్ ఎనఫ్, సమ్ ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది జరుగుతుంది. ఇది మనము సింగిల్ డైమెన్షనల్ ఎరే విధానానికి చెప్పబడిన విధానం అండి. అదేవిధంగా నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అనేది ఏంటిది, అది ఎలాగుంటుంది అనే దాన్ని కూడా చూద్దాం. సో ద సెకండ్ వన్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఎరే. ఒకసారి మల్టీ డైమెన్షనల్ ఎరే అంటే ఇక్కడ మల్టీ డైమెన్షనల్ ఎరే మీన్స్ మనం ఏం చెప్పామంటే అండి,
The array element can be stored different dimensional formation. That is the number of rows and number of columns. అంటే సింగిల్ డైమెన్షనల్ లాగా ఒక రో ఒక కాలంలో ఉండదండి, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్గా ఉంటుంది కాబట్టి దీన్ని మల్టీ డైమెన్షనల్ అంటాం. అది 2 rows 2 columnsగా ఉంటే 2x2 అని, 3 rows 3 columnsగా ఉంటే 3x3 అని ఇలా వాళ్ళకరిస్తాం. సో ఒకసారి చూద్దామండి. సో మల్టీ డైమెన్షనల్ అరే అనేది డేటా ఎలిమెంట్స్ అనబడే వాటిని మల్టీ డైమెన్షనల్గా స్టోర్ చేసుకుంటుంది. ఐదర్ మల్టీ రోస్ అండ్ మల్టీ కాలమ్స్. దాన్ని ఏ విధంగా మనము సింటెక్స్ పరంగా డిక్లేర్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం, తర్వాత దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి సింటెక్స్ చూడండి మల్టీ డైమెన్షనల్కి. సింటెక్స్. సో డిక్లరేషన్ ఆఫ్ ది డేటా టైప్ కీవర్డ్ అండి. ఫస్ట్ డేటా టైప్ యొక్క కీవర్డ్ డిక్లేర్ చేస్తాం. ఐదర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇంటీజర్ ఆర్ ఇంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ ఫ్లోట్, రిక్వైరింగ్ డబుల్ ది వాట్ ఆర్ రిక్వైర్ యు ఆర్ యూజింగ్ ఇన్ ది ప్రోగ్రామ్. అంటే మీరు ఏ విధమైన డేటా టైప్ ఉపయోగించాలనుకుంటున్నారు ప్రోగ్రామ్లో దానికి సంబంధించిన కీవర్డ్ అండి. తర్వాత వేరియబుల్ మెన్షన్ చేస్తున్నాం. ఈ వేరియబుల్ తర్వాత తప్పనిసరిగా ఈ విధమైన బ్రాకెట్ మెన్షన్ చేయాలని చెప్పామండి. ఈ విధమైన బ్రాకెట్స్ అనేవి 2 typesగా డివైడ్ చేస్తాము. ద వన్ ఈజ్ ద రో సైజు, ద అనదర్ వన్ ఈజ్ ద కాలమ్ సైజ్. ద రో సైజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము, దిస్ ద కాలమ్ సైజ్ మెన్షన్ చేస్తాం. ఎందుకు అంటే మీరు అడగొచ్చు, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం మల్టీ డైమెన్షనల్ అనేది డేటా ఎలిమెంట్ అనేది మల్టీ రోస్ మల్టీ కాలమ్స్లో స్టోర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ మెన్షన్ ది నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ది వేరియబుల్. వేరియబుల్కి చెప్పాలా ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేవి ఇస్తున్నాం అనేది. సో దిస్ ద డైనమికల్ వే అండి, మనం సైజ్ ఇస్తాం. అదే స్టాటికల్ వే అంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ మనం ఇవ్వదలుచుకున్నప్పుడు ఆర్ అనదర్ వే డిక్లరేషన్. యాజ్ యూజువల్ డేటా టైప్ అండి. డేటా టైప్ వచ్చిన తర్వాత ద వేరియబుల్ పాస్ చేస్తున్నాము. వేరియబుల్ వచ్చిన తర్వాత కామన్ అండి, ఓపెన్ ద వన్ అరే బ్రాకెట్ అనదర్ అరే బ్రాకెట్. దిస్ ద ఇండికేట్ ఆఫ్ ది రో ఇస్ ద ఇండికేట్ ఆఫ్ ది కాలం. బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నామండి. ఓపెన్ ది ఫ్లవర్ బ్రాకెట్. You can declare the number of rows and number of columns. For example, syntax కాబట్టి just like so, open bracket value 1 comma value 2 and so on. Another bracket అండి, value 1 comma value 2 comma value 3. So we can declare the more than size. Finally close semicolon. This is the one row, another row and another row up to nth position. This is the statical way, this is the dynamical way, the multi-dimensional way. సో దీన్ని ఎగ్జాంపుల్ పరంగా మనం ఎలా చూడవచ్చు, తర్వాత దాని గ్రాఫికల్ ఫార్మేషన్ చూద్దాం. సింటెక్స్ తర్వాత ఎగ్జాంపుల్ అనే దాన్ని మనము ఒకసారి చెక్ చేద్దామండి దీని మీద, మల్టీ డైమెన్షనల్ మీద. ఎగ్జాంపుల్. సో సేమ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అనుకోండి, ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ది సైజ్ ఆఫ్ ది రో 3, ది సైజ్ ఆఫ్ ది కాలమ్ 3. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి, 3 ఈజ్ ఏ నాట్ డేటా ఎలిమెంట్ అండి. 3 అనేది డేటా ఎలిమెంట్ కాదండి. 3 అనేది అరే యొక్క ఇండెక్స్ని స్పెసిఫై చేస్తుంది. ఆ ఇండెక్స్లో ఎలిమెంట్స్ అనే వాటిని స్టోర్ చేసుకుంటుంది. చూడండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకుని గ్రాఫికల్ ఫార్మేషన్ చూపించుకున్నప్పుడు ఏ డివైడ్ ద 3 rows అండ్ 3 columns. ద ఇండెక్స్ స్టార్టింగ్ 0, 1, 2 మనం చెప్పుకున్నామండి. ఏమని, ఎరే యొక్క ఇండెక్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అయ్యి అప్ టు ఎండ్. దిస్ ద కాలం అనుకోండి, 0, 1, 2 రో కాలం. మన ఎలిమెంట్ పాస్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనే దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అనుకుంటండి, ఈ విధంగా మనం ఇచ్చిన డేటా ఎలిమెంట్స్ అనేది బేస్డ్ ఆన్ ఆ యొక్క డేటా ఎలిమెంట్స్ అనే వాటిని స్టోర్ చేసుకోవటం జరుగుతుంది. దిస్ ఈజ్ ద మల్టీ డైమెన్షనల్ వే. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ద ఇండెక్స్ ఆఫ్ 2 ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంటంటే 0, 0 లైక్ 0, 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆఫ్ 1, 0, 1. For example, another index of 1, 0, 2. The index element can be stored. Element can be stored. Similarly, remaining rows.
ఈ విధానాన్ని మల్టీ డైమెన్షనల్ వే అనే దాని గురించి మనం చెప్తామండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది సింగిల్ డైమెన్షనల్ అనేది ఏ విధంగా మనము రూపాన్ని చెప్పొచ్చు, దాని సింటాక్స్, దాని యొక్క గ్రాఫికల్ ఫార్మేషన్ డయాగ్రామ్ ఇలా ఉంటుందని. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధానం మీద సి ప్రోగ్రామ్ను ఉపయోగించి కోడింగ్ ఎలా రాస్తారనేది మనము నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం క్లియర్గా. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు అరే అనేది ఏంటిది, అరేస్ అనేవి ఎన్ని రకాలు, దాని యొక్క ఆపరేషన్ ఎలా జరుగుతుంది. సో అరే అనేది ముఖ్యంగా 2 రకాలు చెప్తాం. ఏంటిది? సింగిల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. అరే అనేది డేటా ఎలిమెంట్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? 0th అప్ టు ఎండ్ పొజిషన్. తర్వాత అరే యొక్క స్వభావం ఏంది? గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్ విత్ సింగిల్ వేరియబుల్ నేమ్. దిస్ ద నోట్ ఆఫ్ దిస్ టాపిక్ అండి. ఈ టాపిక్లో ముఖ్యంగా ఈ నోట్ అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నా వీడియో అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.